హలో వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. జనవరి 13కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. ఫస్ట్ టాపిక్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్ ఇది. సుప్రీంకోర్ట్ రెఫ్యూజెస్ టు స్టే లా ఆన్ సెలెక్షన్ ఆఫ్ సిఈసి ఈసీ. మనకి 2023లో ఇండియన్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ లాని తీసుకొచ్చింది. ఆ లా దేనికి సంబంధించింది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్కి సంబంధించింది. ఆ లా టైటిల్ ఒకసారి చదువుతాను చూడండి. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023. ఈ యాక్ట్ ప్రకారము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆ తర్వాత ఎలక్షన్ కమిషనర్స్ ఎలా అపాయింట్ అవుతారు అంటే వీళ్ళని అపాయింట్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ రికమెండ్ చేసినటువంటి పర్సన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఈ కమిటీలో ఎవరు మెంబర్స్గా ఉంటారు? ఈ కమిటీలో మెంబర్స్గా ఉండేటువంటి ముగ్గురు అథారిటీస్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్, తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ, అపోజిషన్ లీడర్ ఉంటారు. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ ఒకరు ఇందులో మెంబర్గా ఉంటారు. ఈ క్యాబినెట్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు. ఒకవేళ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కనుక లేనప్పుడు వీరి ప్లేస్లో లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ ఇందులో మెంబర్గా ఉంటారు. అంటే ఈ ముగ్గురు సభ్యులు ఉన్నటువంటి ఈ కమిటీ రికమెండ్ చేసినటువంటి పర్సన్ని, అది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినా ఎలక్షన్ కమిషనర్ అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారిని అపాయింట్ చేస్తారు. అయితే ఈ యాక్ట్ తీసుకురావడానికి కారణం ఏంటి అంటే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్. మనకి 1950లో కాన్స్టిట్యూషన్ వచ్చింది, అమల్లోకి వచ్చింది. 1950 నుంచి 2023 వరకు అంటే 73 సంవత్సరాల పాటు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ ప్రొసీజర్కి సంబంధించి ఇంత డీటెయిల్గా ఒక యాక్ట్ లేదు. దీన్ని ఈ వ్యాక్యూమ్ని భర్తీ చేయడానికి ఇండిపెండెంట్గా ఎలక్షన్ కమిషన్ ఉండాలి అండ్ ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి ప్రాధాన్యతని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ టైటిల్ అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది ఏంటి అంటే దీని రిలేటెడ్గా మీరు ఒక యాక్ట్ తీసుకురావాలి, మీరు ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకురావాలి. ఆ యాక్ట్ తీసుకొచ్చేంత వరకు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ, ఈ ముగ్గురు సభ్యులతో సంబంధించినటువంటి ఒక కమిటీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎలక్షన్ కమిషనర్ని ఎవరనేది డిసైడ్ చేస్తుంది అని సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో మెన్షన్ చేసింది. అంటే ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లోనేమో కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా మెంబర్గా ఉన్నారు, అందులో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ మెంబర్గా లేరు. గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి యాక్ట్లోనేమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మెంబర్గా లేరు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ మెంబర్గా ఉన్నారు. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఈ లా పైన మీరు స్టే విధించాలి అని. దీంతోపాటు దీంట్లో మరొక వ్యాలిడ్ పాయింట్ కూడా ఉంది కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా. కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ని కేంద్ర శాసనసభ అంటే పార్లమెంట్ కానివ్వండి, రాష్ట్రాల శాసనసభలు కానివ్వండి, లేదంటే ఏదైనా ఆర్డినెన్స్ల ద్వారా కానివ్వండి నలిఫై చేసేటువంటి అధికారం ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ కూడా దీంట్లో ఉంది. అయితే సుప్రీంకోర్టు ప్రస్తుతానికి ఈ లా పైన స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కానీ దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏప్రిల్లో సుప్రీంకోర్టు వినబోతుంది. రైట్. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ బాంబేలో మనకి ముంబైని, నవీ ముంబైని కనెక్ట్ చేసే విధంగా ఒక సీ బ్రిడ్జ్ని, మన ఇండియాలోనే లార్జెస్ట్ సీ బ్రిడ్జ్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. ఇలాంటి ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మనకి ఏం ఇండికేట్ చేస్తాయి అంటే మన ఇండియా, మన భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా ఎంత ముందుకు దూసుకెళ్తుంది అనేదాన్ని ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మనకి ఇండికేట్ చేస్తాయి. దాదాపు 22 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు, అరౌండ్ 21 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ముంబై అండ్ నవీ ముంబై
మధ్యన డిస్టెన్స్ని జస్ట్ 20 నిమిషాలకి తగ్గించేసింది అనమాట. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ ఇది చాలా కాలం తర్వాత న్యూస్లో వచ్చినటువంటి టాపిక్. ఇది 30 మీటర్ టెలిస్కోప్కి సంబంధించింది. 30 మీటర్ టెలిస్కోప్ అనేది యుఎస్ఏ, ఆ తర్వాత జపాన్, చైనా, కెనడా, ఇండియా ఈ 5 దేశాలకి సంబంధించినటువంటి ఒక జాయింట్ వెంచర్. చాలా లాంగ్ బ్యాక్ దీన్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఇండియా జాయిన్ అవ్వాలి అనేది 2014లో డిసైడ్ అయింది. అంటే 2014 ఇప్పుడు 2024, ఒక 10 years అవుతుంది. అయినా ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళకపోవడానికి కారణం ఏంటి అంటే హవాయిలో ఉన్నటువంటి మౌనా కియా అనేటువంటి ఒక ఐలాండ్లో దీన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ దీనికి ఆబ్జెక్షన్ చెప్తున్నారు. అక్కడ చాలా టెలిస్కోప్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఎందుకంటే ఇది డీప్ స్పేస్ అబ్జర్వేషన్ కోసం ఏర్పాటు చేయాలనుకున్నటువంటి టెలిస్కోప్. జియోగ్రఫికల్గా అది పర్ఫెక్ట్ లొకేషన్ అని అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ లోకల్ పీపుల్ అపోజ్ చేయడం వల్ల అది ముందుకెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు మన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అఫీషియల్గా అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేది స్టడీ చేయడం కోసం వెళ్ళారు. యాక్చువల్గా దీన్ని స్పెయిన్కి, అంటే లొకేషన్ మార్చి స్పెయిన్లో కూడా దీన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మళ్ళీ ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మనము డిస్కస్ చేస్తాము. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. పల్సెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటిది. గ్లోబల్ పల్స్ కన్వెన్షన్ ఫిబ్రవరిలో మన దేశంలో జరగబోతుంది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నది నాఫెడ్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత గ్లోబల్ పల్స్ కాన్ఫెడరేషన్, ఈ రెండు కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాయి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. ఇన్ఫ్లేషన్కి సంబంధించింది. మన దేశంలో రీటైల్ ఇన్ఫ్లేషన్ 5.7%గా ఉంది డిసెంబర్ మంత్కి సంబంధించింది. ఇలా ఇన్ఫ్లేషన్ స్లైట్గా పెరగడానికి కారణం ఏంటి అంటే ఎవ్రీ మంత్ మనకి డేటా వస్తూనే ఉంటుంది, గుర్తుంచుకోకండి. కానీ ఫుడ్ ప్రైసెస్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ డిసెంబర్ మంత్లో ఇన్ఫ్లేషన్, రీటైల్ ఇన్ఫ్లేషన్ కాస్త పెరిగింది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. రోబస్ట్ రెవెన్యూస్ అనేటువంటి టైటిల్తో వచ్చినటువంటి ఎడిటోరియల్. మనకి రీసెంట్గా డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి ప్రొవిజనల్ డేటాని రిలీజ్ చేశారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. దీని ప్రకారము జనవరి వరకు దాదాపు 14 lakh crore డైరెక్ట్ ట్యాక్సెస్ మనకి ఇండియన్ గవర్నమెంట్ కలెక్ట్ చేయగలిగింది. సో 2022-23 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ 23-24కి సంబంధించి 19% గ్రోత్ కనిపించింది. అట్లాగే ఈసారి జిఎస్టీ రెవెన్యూస్ కూడా గవర్నమెంట్ అంచనాలకు తగ్గట్టుగా ఉన్నాయి. సో ఇలా రోబస్ట్ రెవెన్యూస్ ఉండడం వల్ల ట్యాక్సేషన్ సిస్టంలో కొంచెం రిఫార్మ్స్ తీసుకురావడానికి వీలవుతుంది అని మెన్షన్ చేస్తూ రాసినటువంటి ఎడిటోరియల్ ఇది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. జపాన్ ఒక స్పై శాటిలైట్ని లాంచ్ చేసింది నార్త్ కొరియా పైన స్పై చేయడానికి. H2A రాకెట్ దీన్ని ఈ శాటిలైట్ని తీసుకెళ్ళింది. శాటిలైట్ నేమ్ ఆప్టికల్ 8 అనేది శాటిలైట్ నేమ్. సో ఇది ఇవాల్టి హిందూ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.